ఇదంతా బాగా అయిపోయా. ముందు వేస్తూ కదా, ఇది బాగా అయిపోయా. ఇది ఆవుతోనే వస్తుంది బయటికి. దానికి ఏం చేస్తామంటే నువ్వు ఇస్తూ చూడు. అదే ఆ మాది ప్లాస్టర్, దానికి మళ్ళీ ఆయింట్మెంట్ స్ప్రే వస్తుంది. భాష చెప్పినాను కదా బా, రేపు తెచ్చిచ్చేస్తాడు, రేపు తెచ్చిస్తాడు, వేసుకో. అట్లా తగ్గకపోతే చెప్పు, డాక్టర్ దగ్గరికి పోతాం, సరేనా? అంతవరకు తాకుండా ఉండాలి నువ్వు. తాగాలి స్వామి. యాడ మన్ను కూడా చూసి నేను గుమ్మని వేసుకో ఉంటావు సాయంకాలంకు. మొత్తం నేను వస్తే చేయెత్తి మొక్కేది ఎప్పుడు నాకు అధికారం కావాల్సింది, నువ్వు తాకుండా ఉండాలా. కూర్చొని ఉండేది నీకు చెప్పేది ఏమంటే, వయసు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. ఇట్లే ఉండేలేదు, ఏం లోపల పోతా ఉంటే విషయం ఏమయ్యేది. ఇప్పుడు మునికృష్ణుడు చూడు ఎట్లా అయిపోయినాడు. తగ్గి ఒకేసారి తగ్గిస్తే పోడుస్తావు, కొంచెం కొంచెంగా తగ్గి, సరేనా? మట్టుగా ఇప్పుడైనా ఎట్లుంది వాడినా? రసము చెన్నై మెడ్రాస్ రసం కంటే బాగుంది. అవునా? కర్డ్ రైస్ బాగుంది, పులిగోర బాగా చేసినారు, వడా బదర్స్ కాంబినేషన్లో ఫుల్ ఎంజాయ్. నిదానంగా తిను. అచ్చా, భోజనం బాగుందా? బాగుందా? అయినారా భోజనమా? నగపా భోజనమేనా? దానికి రామో, నిదానంగా తిను. భారతమ్మా కొంచెం చేస్తున్నా. ఎక్కడ నువ్వు ఒకటేనా వచ్చింది, ఇంకా రాలేదా? తింటా ఉన్నాను సార్. ఐరన్ కాల్కి చూడండి, దూరం నుంచి చూపిస్తాను మంచి ఏ విధంగా పడుతుంది. ఇక్కడ కనిపిస్తుందో లేదో, దట్టంగా పడుతూ ఉంది. అంటే కెమెరాకి అంతగా క్లారిటీగా కనిపించదు, కానీ అటువైపు చూసినారు అంటే అంత మంచే. ఇంక ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంది పూలు, బాగా వస్తూ ఉంది పూలు. ఇంకా ఇక్కడ చూడండి సొరకాయ బాగా వచ్చింది. జానకిరామ్, సొరకాయలు అన్నీ వచ్చిందా? ఉంటే కోసేప్ప, ఉంటే కోసి. బీరకాయలు ఏముంది అది కోసి. మీకు సొరకాయ కావాలన్నా? ఎవరు బాగా పూలు కోస్తారో, ఎవరు బాగా కష్టపడతారో వాళ్ళకి ప్రైజ్ సొరకాయ. ఏం సుధమ్మా? ఇక్కడ చూడండి, నేను చెప్పినట్లే మళ్ళీ పూలు కోయడం స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ పాపం పూలు కోయాలంటే భలే హ్యాపీగా పూలు కోస్తారు. అదే బర్రెలు కొట్టండి అంటే మాత్రం అయ్యలేదు అంటారు. అయినా పాపం వీళ్ళే అండి చేసేది. ఏదో తమాషకు చెప్తాను కానీ పాపం వీళ్ళు ఇంకా రుక్కమ్మ, సీతమ్మ రుక్కమ్మ ఏమేమో వస్తుంది పేర్లు. పార్వతమ్మ రాలేదు, వస్తే పెద్ద పార్వతమ్మ, చిన్న పార్వతమ్మ, రుక్కమ్మ, సుధమ్మ, వీళ్ళు నలుగురే రెగ్యులర్గా మనకు ఇక్కడ పనికి వచ్చేది. వాళ్ళకు అన్ని పనులు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అన్ని పనులు ఉంటాయి కదా. వాళ్ళ ఇంట్లో పనులు చూసుకొని, ఇంట్లో వంట వార్పు చూసుకొని, ఆవులను తెల్లవారితో పాలు పిండి అంత ఆవులకంతా మేతంతా వేసేసి ఇక్కడ వచ్చి మనకు పనికి వచ్చేది. వాళ్ళకు అన్ని కష్టాలు ఉంటాయి పాపము. సో మనం ఏదో మనకు సహాయం చేస్తారు, మనము వాళ్ళకు సహాయంగా జరుగుతుంది. అవును, అది ఎట్లా అప్పుడు వంగే పని ఉండలేదా? అది ఇది ఇప్పుడు కిందికి వస్తా ఉంది. అది చూడండి, ఇప్పుడు రుక్కమ్మకు నడుము నొప్పి అంటే ఎందుకు అంటే, నేను అప్పుడే చెప్పలేదా, ఇట్లా పైన అట్లా కోసేస్తా ఉండే. ఇప్పుడు కొంచెం వంగళ్ళంట కష్టమవుతా ఉంది. అది ఏం తెలుసా, ఈ దిగువ మంది వేస్తాం కదా మొన్న, అప్పటి నుంచి మళ్ళీ బాగా వస్తూ ఉంది పూలు. ఎప్పుడా? అవునా? అదే రేపు పోతాను తెల్లవారుతా మార్కెట్కి. అంతలే 120, 100 ముందంత లేదు. 80, 100 వరకు పోతుంది. చాలా అంత వస్తే చాలు.
ఆశ కూడా ఎక్కువ వద్దు రుకమ్మ, ఎక్కువ అయిపోతే కూడా కష్టం. మళ్ళీ నిన్ను పట్టేదానికైనా సుధమ్మను పట్టేదానికయ్యా లేదు. నువ్వు అనుకోవచ్చు నువ్వేం నాకేమన్నా ఇస్తావా అనేసి, దీంతో లాభం వస్తేనే నీకు పని. ఏమ్మా ఏం ఎంత పెట్టిండేది ఖర్చా? అయ్యో ఎందుకు చెప్తావులే, తలుచుకుంటే. అంటే మనసు మంచిగా ఉండి నాతో పాటు నాకు ₹1 లాభం వస్తే దాంతో 60 పైసలు మన వాళ్ళందరూ తిండి అనే మనసు ఉండేవాడికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా మొత్తము మీ నోరు కొట్టి నేను మాత్రమే తినేయాలంటే అది అయ్యేలే. ఎంత కష్టపడిండేది. ఇట్లే ఒక రండ్రి పేర్లు చెప్పేది వద్దు. ఇదంతా నీ పని, నీ వల్ల అయ్యే పనిలేనా? పూల దీనికే ఏడుస్తున్నావు, బోడించుకుంటున్నావు, నీకు పూలు అవసరమా అనరే. సరే చూసేస్తాంలే. ఇప్పుడు రాలేదా? అంటే అట్లా అనే వాళ్ళని మనం కోపం చేసుకోకూడదమ్మా. దేవుడు అట్లాంటి వాళ్ళ రూపంలో మనల్ని అనిపిస్తాడు. అప్పుడే మనకు కొంచెము సూడు సొడను రోషం అనేది వచ్చేది. నేనే చేయాలా, కష్టే ఫలి, అంతే కదండి. నిన్న జాతీయ రైతు దినోత్సవము, నిన్న ఒక చిన్న రీల్ రూపంలో నేను చూపించినాను. అది నిజమే. రైతు అనేవాడు ఒక్కరోజు నిద్రపోయినా, రైతు అనేవాడు మేకప్ చేసుకొని నాకెందుకులే ఈ బురద ఈ మట్టి అనుకుంటే మనకెవ్వరికి అన్నం అనేది దొరకదు. సాఫ్ట్వేర్ కన్నా, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కన్నా ఫస్ట్ మనకు తిండి గింజలు ముఖ్యము. ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉండి నేను చెప్తున్నాను, అది వృత్తి, ఇది ప్రవృత్తి. ప్రవృత్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దాన్ని చేసుకుంటూనే, ఉద్యోగం చేస్తూనే సాధ్యమైనంత వరకు, ఇప్పుడు అవకాశం ఉండేవాళ్ళు, నేను అందరినీ చేయమని చెప్పడం లేదు. దేవుడేదో నాకు భూమి కొద్దిగా ఇది ఇచ్చినాడు, మనుషుల్ని ఇచ్చినాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నలుగురికి ఉపాధి కల్పిస్తూ కొంచెం పర్యావరణాన్ని కాపాడినట్లవుతుంది. మన తిండి గింజలు మనమే సంపాదించుకున్నట్లవుతుంది. ఇంకొక తరానికి మనము ఆ లెగసీని నెక్స్ట్ తరాలకు అట్లే కంటిన్యూ చేసే అవకాశం కూడా దొరుకుతుందనే ఉద్దేశం, అంతే అండి, ఇంకేం లేదు. అప్పుడు 1 గంటకే స్టార్ట్ చేసిండేదే. అయితే నేను రాలేదు, అందుకు గమనీలే. ఎట్లా అది ఎట్లా చూడకుండా నేను చెప్పను కూడా, ఫోన్ కూడా చేసి మీరు 1 గంటకే స్టార్ట్ చేసేసిందంటే అయిపోయి నిన్ను విడికిపోతున్నా అంటే ఏం అయ్యలేదు, విడికిపోతుంది. ఏమ్రా నందా, చాలా రోజుల తర్వాత రా. మన ఫ్రెండ్స్కి అంత హాయ్ చెప్పురా నందా. చూడండి, ఈ నందకుమార్ వీడి పేరు. వీడిని చాలా వీడియోస్లో మీరు చూసింటారు. ఈ అబ్బాయి ఏ వీడియోలో కనిపిస్తాడో ఆ వీడియో చాలా వరకు వైరల్ అవుతుంది. ఒక వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేస్తున్నాను. అది లింక్ కావాల్సినంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, వీళ్ళిద్దరు అంటే ఈ అబ్బాయి ఇంకా 2-3 పిల్లోళ్ళు, వీళ్ళతో నేను తీసినటువంటి వీడియో దాదాపుగా 16 లక్షల వ్యూస్ వచ్చింది. 1.6 మిలియన్ వ్యూస్ వచ్చింది. అది నా గొప్పతనం కాదు, ఈ పిల్లోళ్ళ యొక్క అమాయకత్వము, కల్మషం లేనటువంటి మనస్తత్వంలో వీళ్ళు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అన్నమాట. అంతే కదరా? ఎట్లా కదా, మంచి వర్షాలు, మోడాలు, అదేవిధంగా సైక్లోన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒడ్లు అంతగా ఎండలేదు. అందులోనూ మా అందరిది, మా పెద్దనాన్న, నాది, మా చిన్నాన్న అందరిది ఒకేసారి ఒడ్లు రావడము, మనకి ఇక్కడ వేర్ హౌస్ కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ఎండింది అంతే. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎండిచ్చి తూర్పు పడుతున్నారు. అందువల్ల ఈరోజు ఈ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు అంటే చూపిస్తాను పదండి. ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తున్నారు. ఇటుపక్క మిగతా వాళ్ళు అక్కడ కట్టెలు కొడుతున్నారు కదా.
ఆ కట్టెలు కొట్టే క్రమంలో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఇక్కడ చూస్తారంటే లంచ్ చేస్తూ ఉన్నారు. చూడమ్మా బాగుందా భోజనమా? ఒకమ్మా ఉప్పు తక్కువనా? అదే నాకేసినట్లు వేసుకునేసి బాగుందా? ఏం చారు చెప్పదే? ఏం కాయలు వేసిందని చెప్ప చూస్తామా. ఏం వేసిందాను? బెండకాయ. ఇంకా అక్కడ ట్రాక్టర్ దున్నుతోంది, అది చూపిస్తాను. ఆ లోపల కొద్దిగా ఈరోజు వంట షార్టేజ్ వచ్చింది. ఆఫీస్ పనిలో ఉండడం వల్ల నేను సరిగా గెస్ట్ చేయలేకపోయినాను. 10 మంది ఉంటే కేవలం 6 మందికి మాత్రమే చేసినాను. అందువల్ల మళ్ళీ కుక్కర్ పెట్టినాను. పాపం వీళ్ళు మళ్ళీ భోంచేయాలి. వీళ్ళు ఎవరంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు భోంచేయాలా. ఇక్కడ రావాలంటేనే భయం, పాములు ఎక్కువగా ఉంటుంది బాదాం చెట్లో. ఇక్కడ ఉంటే మైమరిచిపోవచ్చు ఈ నీళ్ళు చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, శాంతమైన వాతావరణంలో వెనకాల చిలకల సౌండ్ వస్తూ ఉంటే ఈ నీళ్ళు ఇట్లా దుముకుతూ ఉంటే ఇంత వేడిగా ఉంటుంది తెలుసా. ఇంత చలిలో కూడా స్నానం చేస్తే ఏం మీకు చలి అనిపించదు ఈ నీళ్ళు. మా జానకిరామ్ తాతనండి. ఎట్లా జానకిరామ్? వేడిగా ఉంటుంది నీళ్ళు. ఇక్కడ ఈ కాలువ ద్వారా మనకు ఈ బూసా కసువుకి వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే అక్కడ ట్రాక్టర్ దున్నుతా ఉంది కదా, అటువైపు వెళ్తాం మనం. చూడు దున్నుతా ఉంది ట్రాక్టర్. రాజేంద్ర బాగా దిగల్ల కింద. చూడండి ఈ విధంగా బాగా దున్నాలి. ఇది 4వసారి అనమాట. అయినా చూడండి, ముందు మనం ఇక్కడ వరి పంట పండించినాం కదా, ఆ ట్యామ్ అట్లే కనిపిస్తాం చూడండి. నేను కొద్దిగా ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఇంకా ట్యామ్ దాదాపుగా వర్షం పడి నెల అవుతా ఉంది, అయినా ఇంకా ట్యామ్ ఉంది. సో ఇప్పుడు ఇది ఫైనల్గా దున్నిచ్చేసి తర్వాత ఇంకొక వారం రోజులు ఎండిన తర్వాత రోటావేటర్ వేసేసినామంటే ఇవన్నీ పొడి పొడిగా అయిపోవాలి. మళ్ళీ మల్చింగ్ పేపర్ వేసినామంటే, మల్చింగ్ పేపర్ వేస్తే ఈ విధంగా పెళ్ళలుగా ఉండకూడదు. ఉంటే మనకు మళ్ళీ పంట కష్టం అయిపోతుంది. అందువల్ల సో ట్రాక్టర్ ఇప్పుడు చూస్తే దున్నుతా ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే నాకంటూ ఒక 5 మినిట్స్ కూడా టైం స్పెండ్ చేయలేనట్లు అయిపోతుంది. ఎందుకు అంటే ఈరోజు ఆఫీస్ వర్క్ ఉంది. సడన్గా మామిడి తోట లీజుకి తీసుకునేదానికి కొంతమంది వచ్చినారు. వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇక్కడ రైతులకు మనకు ఆఫీస్ వర్క్ అవన్నీ ఉందంటే కూడా పాపం వాళ్ళకి అర్థం కాదు, వచ్చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు. కొద్దిగా వాళ్ళకు కొంచెం సమయం కేటాయించాలి. తర్వాత వంట చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వర్కర్స్ చూసినారంటే 10 మంది ఉన్నారు. ఈరోజు 10 మందికి భోజనం ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా నేను చూపించలేదు, ఎందుకంటే రెగ్యులర్గా మీకు చూపిస్తూ ఉంటాను కదా. దాంతోపాటు ఈరోజు ఇంకా రేపటి నుంచి మాకు ఇప్పుడు ఎంబార్గో పీరియడ్, అంటే ఐటీ వాళ్ళకి అర్థమవుతుందిలేండి ఎంబార్గో అంటే ఏంటి. అదేవిధంగా క్రిస్మస్ కదా, ఇంకా రేపటి నుంచి మాకు 10 days షట్ డౌన్. January 2nd వరకు ఇంకా ఆఫీస్ ఉండదు. ఉన్నా ఏదో 1 hour 2 hours ఉంటుంది కానీ మొత్తం క్లయింట్స్ అందరూ ఈ రోజు నుంచి లీవ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే లాస్ట్ ఫ్రైడేనే వెళ్ళిపోయినారు, ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఇంకా రేపటి నుంచి క్లోజింగ్ కాబట్టి మొత్తం షట్ డౌన్. కాబట్టి ఈరోజు ఎక్కువ వర్క్ ఉంది. ఏమేమి పెండింగ్ వర్క్ ఉందో అవన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంకా మనం కూడా వెకేషన్ మోడ్కి వెళ్ళిపోయినామంటే 2nd అంటే 1st నుంచినే మనకు చలి జ్వరం వచ్చినట్లు ఉంటుంది. అసలు భరించలేము, ఆ వర్క్ అంత హెక్టిక్గా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఈరోజు కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈరోజు ఆఫీస్ అయితే నిజంగా ఇక్కడ వరకు ఉంది, తట్టుకోలేనంత పని. మధ్యలో ఇక్కడ దున్నుతున్నారు, అక్కడ ఒడ్లు తూర్పు పడుతున్నారు, అక్కడ కట్టెలు కొడతా ఉన్నారు. మధ్యాహ్నం పైన ఎలక్ట్రీషియన్ తను లైట్స్ వేయడానికి వర్క్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా ఒక్కొక్కసారి నిన్నైతే ప్రశాంతంగా నేను ఒక్కడే, ఏం పని లేదు. ఈరోజు చూసినారంటే అన్నీ ఒకేసారి వచ్చేసింది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఫామ్ హౌస్లో వస్తే అందరూ స్టేక్ హోల్డర్స్ ఒకేసారి వస్తారు. సో ఎప్పుడైతే ఈ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్
ఒకే ప్లాట్ఫామ్ మీద వర్క్ స్టార్ట్ చేసినారు అంటే ఇంకా అయిపోయింది ఆ రోజు. ఇంకా అసలుకు చాలా కష్టం అనమాట. రుకమ్మా కుక్కర్ ఆరిందా చూడ, ఆరిందా చూడు, కుక్కర్ ఆరిందా చూడ. ఈరోజు మనకు వచ్చినటువంటి కూరగాయలు అంటే ఇవన్నీ సేంద్రియ పద్ధతిలో పండిస్తానని చెప్పినాను కదా, ఇంటి కోసం మాత్రమే. ఈరోజు 1 2 3 4 సొరకాయలు, ఒక మంచి బూజు గుమ్మడికాయ వచ్చింది. ఈ బూజు గుమ్మడికాయతో కొంత తింటాం పిల్లలు. ఈ బూజు గుమ్మడికాయతో తింటామా? రేపు వస్తా మంచి కట్టెల పొయ్యిలో వేడిగా, ఎట్లా లీవే కదా, అందరూ వద్దు, నువ్వు ఇంకా ముగ్గురు మనమే కట్టెల పొయ్యి అంటించుకొని వేడిగా అంత ముద్ద, సంగటి ముద్ద, మంచి పుల్లగూర చేసుకొని తింటాం. తింటామా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పు. ఏం తింటామా? సాంబార్ చేసుకొని తింటాం. తింటామా? అంతా రెడీనా? చేస్తాం, ముండ్రా రేపమన్నాడు.